హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలా పౌర్ణమి రోజు వెన్నెల్లో అమ్మవారి పారాయణమంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎంత గమ్మత్తుగా అమ్మవారి ఊరేగింపు చేశారండి. చాలా బావుందండి గుడిలోనే. అందరూ కూడా పల్లకి సేవ అందరూ ఒక్కొక్కరు నెమ్మదిగా తీసుకుంటున్నారండి అమ్మవారిని. అలాగా చక్కగా చేతుల మీద పెట్టుకొని అమ్మవారిని చుట్టూ తిప్పుతూ ఈ ఆనందాలు నిజంగా గుడికెళ్తేనే మనకి తెలుస్తాయండి. అందరూ కూడా ఆడవాళ్ళైతే మాత్రం ఎంత భక్తి భావంతో ఉన్నారండి అందరూ కూడా. అంత భక్తి ఉంటేనే కానీ గుడికి వెళ్ళలేమండి మనము. అందరం కూడా ప్రతి ఒక్కరికి గుడికి వెళ్తే ఆ భక్తి భావన అనేది తెలిసిపోతుందండి. కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆ గుడి మెయింటెనెన్స్ గాని, అందులో ఉన్న పూజారి గారైతే మాత్రం చాలా మంచివారండి. చక్కగా పూజలైతే చేస్తున్నాడు. అందరికీ నెమ్మదిగా చెప్తున్నాడు. ఎప్పుడైనానండి గుడిని నడిపించే పూజారి ఎప్పుడైనా నెమ్మదిగా అంటే అక్కడుండే మెయింటెనెన్స్ ఏదైనా నెమ్మదిగా చెప్తే భక్తులు కూడా వింటారండి. అయ్యగారి మాట గాని, అక్కడ ఏదైనా పూజలు చేస్తున్నప్పుడు కంట్రోల్ చేయాలన్నా, ఎవరైనా కూడా భక్తి భావన ఉండి చెప్తే ఏదన్నా కసురుకోకుండా చెప్పాలండి. ఏదన్నా కసురుకొని ఇంకా కోపంగా చెప్పారనుకోండి, గుడికి వెళ్తే ఇలా కసురుకుంటున్నారు, అక్కడ ఏమంత మెయింటెన్స్ బాలేదు అంటారండి. కానీ ఇక్కడ అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారండి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు ప్రతి వారం కూడా అమ్మవారి పూజకైతే ఇలా అందరూ అందుకుంటారండి. అమ్మవారి శ్రీచక్రం. ఇది మనం గుడికి వెళ్ళే అదృష్టం మనకి ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఏదో ఒక్కరోజు కుదిరిన రోజు వెళ్దామండి. కుదరని రోజు అవసరం లేదండి. ఇంట్లో పూజ చేసుకుంటే చాలు. కానీ ఇంట్లో ఇంత ఆనందం దొరకదండి మనకి. అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలండి. కుదిరినప్పుడు. నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి కుదురుతుందండి. నేను మీకు చెప్తున్నాను కానీ ఇంట్లో వీడియోల పని అది ఇది చాలా ఉంటుందండి నాకైతే. ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇంక చేసేవారు ఎవరు ఉండరు. మనమే చేయాలి కాబట్టి అన్నీ కూడా పూజా పనులు, పూజా వీడియోస్ గెలవటం అంటే మాటలు కాదండి. అయన్నీ ఎంత శుభ్రంగా పెట్టుకొని, ఎంత నీట్‌గా పెట్టుకోవాలండి అంతా కూడా పూజ. అందుకే ఆ వీడియోలు అంటే అందరూ కూడా పూజా వీడియోస్ అంటే భయపడతారండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా వీడియోస్ పెట్టినప్పుడు చాలా చక్కగా చూపెడితే అందరూ చూస్తారండి. నచ్చితే చూస్తారు, నచ్చకపోతే పర్వాలేదండి. ఇలా అయ్యగారు మాత్రం అందరికీ పూలు, పళ్ళు, కొబ్బరికాయలు ఏది తీసుకెళ్తే అది మనకిచ్చేస్తున్నాడండి. ఏదైనా కూడా అక్కడ గుడి వాతావరణం చుట్టూ కూడా అందరూ ఇండ్లు కూడా అందరూ నిండుగా ఉన్నవాళ్ళేనండి గుడి చుట్టూ. అందుకనే గుడికి ఇంత చక్కగా మర్యాదలు కానీ, ఏదైనా కూడా అమ్మవారంటే అమ్మవారండి. ఎక్కడున్నా కూడా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.